So good evening to one and all. I think it's a third lecture. Am I right? It's a third lecture. In the previous classes, we have discussed the nature of the mathematics and the different type of definitions which has given by the different type of mathematicians. And even we have discussed the correlation between within the subjects and correlation between the mathematics to the other subjects and whatever the definitions has given by the different mathematicians. Mathematicians say the definitions our definitions వాటితో పాటు mathematics యొక్క nature ని డిస్కస్ చేయడం జరిగింది. Okay. So now in the first chapter, the remaining syllabus is we have history of mathematics is pending is there, and the second one is different type of mathematicians which has covered in the from the 6th class to 10th class, I think 6th or 5th, in between these two classes in textbooks, whatever the mathematician names has mentioned. So we need to cover, we need to know basic knowledge about their mathematicians. So before going to discuss that one, first let us discuss the history of mathematics. What it mean by history? What it mean by history? We should know the perfect definition for each and every term. Even we have discussed the meaning of science. Science meaning ఏమని చెప్పినామండి? Science is nothing but systematic study of knowledge. Systematic study of knowledge. Okay. History means, history is also systematic study of past events అండి. అంతే కాదు, గతంలో జరిగిన విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో చదవడాన్ని హిస్టరీ అంటాం. అదే కదండి. అఫ్ కోర్స్ హిస్టరీ అంటే మనకు అందరికి తెలిసిన వర్డే కావచ్చు, బట్ definition of the history is systematic study of past events. Okay, right. History of mathematics means, what it mean by history of mathematics? What it mean by history of mathematics? History of mathematics means systematic study of past innovations. Same, the thing will cover systematic study of past innovations and contributions of mathematicians or scientists. We call it as scientists. Next, historical development in maths. Historical development in maths. This is known as history of అర్థమవుతుందండి. What is the history of mathematics? History of mathematics అంటే ఏంటంటే systematic study of past innovations and contributions of scientists and historical development of maths. Maths లో గతంలో జరిగిన ఇన్నోవేషన్స్ కానీ గతంలో జరిగిన కాంట్రిబ్యూషన్స్ కానీ డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ మనకు డిఫరెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ కాంట్రిబ్యూషన్స్ కానీ కొన్ని డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్ చేసుకోవడం జరిగింది. ఆ ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మ్యాథమెటిక్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్ట కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, పైథాగరస్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, యూక్లిడ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఇన్నోవేషన్స్ కానీ వాటన్నిటి గురించి నేర్చుకోవడమే ఏమంటామండి హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. సో ఇక క్వశ్చన్ ఏమవుతుందంటే, సార్ వాట్ ఈస్ ద నెసెసిటీ టు డిస్కస్ రిగార్డింగ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్? హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? మ్యాథ్స్ సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఓకే, కానీ హిస్టరీ ఆఫ్ వాట్ ఈస్ ద నెసెసిటీ? వాట్ ఈస్ ద నెసెసిటీ టు డిస్కస్ వాట్ యు కాల్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్? చెప్పండి, హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల ఉపయోగం ఏంటి? హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మనకి ఏం ఉపయోగం ఉంటుంది అంటే, హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ తెలుసుకోవడం వల్ల పిల్లవానికి పిల్లవానికి ఇంట్రెస్ట్ పెరుగుతుందండి టువర్డ్స్ మ్యాథ్స్. హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ తెలుసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లవానికి పైథాగరస్ థీరం ఉంటుంది రా భయ్ అంటే, పైథాగరస్ థీరం అంటే ఏం సార్ అంటే, అదే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఇది హైపోటేనియస్ అవుతుంది,
ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. దేర్ఫోర్ హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ అని నువ్వు స్టేట్మెంట్ ఇస్తే పిల్లవానికి గుర్తుండదండి. వానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, గుర్తుండదు కావచ్చు కానీ అంత ఇంట్రెస్ట్ గుర్తుంచుకోడు. కానీ మీరు అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక తీసుకొని మీరు ఒక నిమిషం అండి సార్ ప్లీజ్ క్వశ్చన్ రిపీట్. ఒక నిమిషం అండి, పెన్ ఎందుకు. ఓకే 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 నౌ ఇట్స్ ఓకే అండి. ఓకే హియర్ సో ఇంత క్వశ్చన్ ఏంటి అంటే అండి, ఒక నిమిషం మళ్ళీ ఒక ప్రీవియస్ స్లైడ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెసెసిటీ టు డిస్కస్ ది హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్? హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి? మనం హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల పిల్లవానికి ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్, వీ కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యాథ్స్. మ్యాథ్స్ వైపు పిల్లవాన్ని మార్చవచ్చు, పిల్లవాన్ని మ్యాథ్స్ వైపు మార్చవచ్చు. ఎందుకు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏమని అంటే పైథాగరస్ థీరం ఉందండి. ఏంటి పైథాగరస్ థీరం? మనం గనక ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బాబు ఇది హైపోటెన్యూస్ రా, బాబు ఇది అడ్జసెంట్ సైడ్ రా, ఇది ఆపోజిట్ సైడ్ రా అని నేర్పుతాం. మనం నేర్పి ఫైనల్ గా మనకి ఏం స్టేట్మెంట్ ఇస్తామండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అని చెప్పి చెప్తాం మనం. కానీ దీన్ని చెప్పడం కంటే ముందు పైథాగరస్ సంబంధించిన స్టోరీ చెప్పగలిగితే, అసలు ఈ దీని వెనక ఉన్న దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పగలిగితే పిల్లవానికి ఈ స్టేట్మెంట్ ఈజీ గుర్తుంటది. ఏంటి ఆ స్టోరీ అంటే మీకు నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటది. ఏంటి ఆ స్టోరీ అంటే పైథాగరస్ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో, పైథాగరస్ అయితే రీసెర్చ్ చేస్తున్న క్రమంలో పైథాగరస్ థీరం ఫేమస్ థీరం అండి. ఈ ఫేమస్ థీరాన్ని ఎస్టాబ్లిష్ చేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడండి. ఏమని అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ పైథాగరస్ లో ఉన్న స్టూడెంట్స్ ఏమంటామని చెప్పిన, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పిన, ఏమని చెప్పిన? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ పైథాగరియన్స్ లో దగ్గర దగ్గర ఆయన స్టూడెంట్స్ అంటే అప్ అండ్ డౌన్ వచ్చి కొంతమంది జాయిన్ అవడం, కొంతమంది వెళ్ళిపోయిన మాక్సిమం 300 స్టూడెంట్స్ వరకు కూడా రీసెర్చ్ చేసిన క్రమం ఉందండి. ఇందులో వన్ ఆఫ్ ద స్టూడెంట్ హిపాసస్ ఆయన పేరు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క రకం ఉందండి. హిపాసస్ ఏం చేస్తారంటే, సార్ మీరు ఇచ్చిన థీరం ఓకే బానే ఉంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ లెంత్ 1 యూనిట్ తీసుకుంటున్నాను, ఇంకో సైడ్ లెంత్ 1 యూనిట్ తీసుకుంటున్నాను. అప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుందండి? √2 కదా. ఎందుకని? దిస్ వన్ స్క్వేర్ ప్లస్ దిస్ వన్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు adjacent square 1 square plus opposite square 1 square. 1 square plus 1 square 1. Finally 2. Then what is the hypotenuse? This root square goes to this side. Then what will be this one? √2. అంటే అప్పుడు ఇది ఈ లెంత్ ఎంత అయింది? √2 అయింది. అప్పుడు హిపాసస్ ఏమంటారంటే, సార్ వాట్ అబౌట్ ద √2? అంటే పైథాగరస్ ఈ థీరం స్టేట్మెంట్ ఇచ్చే టైంకి ఇప్పుడు మనకు √2 ఏమైతుంది అని అంటే ఇర్రేషనల్స్ అని చెప్తున్నాం. మనం √2 ఏమైతుందని చెప్తున్నాం? ఇర్రేషనల్స్ అని చెప్తున్నాం. కానీ ఆ సందర్భానికి పైథాగరస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చే క్రమానికి అసలు ఇర్రేషనల్స్ అనే కాన్సెప్టే ఎస్టాబ్లిష్ కాలేదండి. ఇర్రేషనల్స్ అనే కాన్సెప్టే ఎస్టాబ్లిష్ కాలేదు. అప్పుడు హిపాసస్ ఏం క్వశ్చన్ చేస్తారంటే, సార్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1 యూనిట్ ఫర్ అడ్జసెంట్ సైడ్, 1 యూనిట్ ఫర్ ఆపోజిట్ సైడ్, దెన్ హైపోటెన్యూస్ విల్ బి వాట్ విల్ బి ద హైపోటెన్యూస్? మనమన్నా ఇప్పుడు ఏమంటాం? హైపోటెన్యూస్ √2 వస్తుందని చెప్తాం. కానీ హైపోటెన్యూస్ ఏమైతుందని ప్రశ్నిస్తాడు పైథాగరస్ ని. ఏమైతే ప్రశ్నించగానే ఎమ్మటే పైథాగరస్ కు నిద్ర పట్టదు. అవును కదా, ఇది ఏమైతుంది అంటే √2 అవుతుంది. √2 అంటే ఇర్రేషనల్. అసలు ఇర్రేషనల్ అనే మాట మనకు తెలియదు, అసలు ఈ నెంబర్ ఏమైతుందో తెలియదు కదా, ఇది ఎట్లా అని చెప్పేసి అసలు నా స్టేట్మెంటే ప్రశ్నార్థకంలో పడుతుంది, నా స్టేట్మెంటే క్వశ్చన్ మార్క్ పడుతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు నైట్ వీళ్ళు మంచి ఈ థీరం సక్సెస్ అయింది, చాలా జామెట్రీలో చాలా పెద్ద పెనుమార్పులు తెస్తుంది అని పెద్ద పండగలా చేసుకుంటుంటారు ఈ పైథాగరియన్స్ అందరూ కలిసి. ఒక పెద్ద ఎద్దును, అంటే మనకు టెక్స్ట్ బుక్స్ లో ఏమంటారంటే పెద్ద ఎద్దును బలిచ్చి దాన్ని కోసి పెద్ద పండగ చేసుకుంటుంటారు. పండగ చేసుకున్న క్రమంలో హిపాసస్ అనే పైథాగరియన్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ పైథాగరస్ సంబంధించిన ఒక స్టూడెంట్ ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే ఆయనని నడి సముద్రం తీసుకొచ్చి నెట్టేసి చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే, వీడు కనుక ఇట్లా క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ ఇర్రేషనల్ నెంబర్ అనే కాన్సెప్టే ఉండదు. ఇర్రేషనల్ కాన్సెప్ట్ లేకపోతే నా థీరం యొక్క ఎగ్జిస్టెన్సే
ఉండదు, దాని యొక్క క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది అని చెప్పేసి పైథాగరస్ తెలివి ఆయన తీసుకుపోయి సముద్రంలో పడేస్తారని చెప్పేసి డిఫరెంట్ టెక్స్ట్ బుక్ చెప్తున్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ చెప్తున్నా. అంటే నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే when we can reveal the story, when we can share the story with the students, then we can motivate them, the students, we can bring out the students towards to the maths, we can create the interest and we can bring them towards to the maths. పిల్లవాళ్ళకి ఇటువంటి స్టోరీలు కనుక చెప్పడం వల్ల వాళ్ళకి కొంత డిసిప్లినరీ వాల్యూ చెప్తే ఓహో మనం ఈర్ష్యా స్వభావాన్ని పోగొట్టగలుగుతాం, మ్యాథ్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అనే ఆ ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతాం. వీటన్నిటికంటే ముందు ఇటువంటి స్టేట్మెంట్స్ వానికి ఈ స్టోరీ చెప్పి మీరు స్టేట్మెంట్ చెప్పండి, ఎమ్మటి వాడు కళ్ళు మూసుకున్నా కానీ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి వాడు గుర్తుంచుకుంటాడు. అంటే నేను ఈ స్టోరీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనం పిల్లవానికి ఎందుకు హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ చెప్పాలి అని చెప్పేసి చెప్పడం కోసం, ఎందుకు షేర్ చేసుకోవాలి దానికోసం ఆ సందర్భంలో ఆ ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నాం. ఇంకా కొన్ని రీసెర్చ్ కూడా చెప్తున్నాయండి. డి స్టాండర్డ్ అనే మ్యాథమెటిషియన్, డి స్టాండర్డ్ అనే అతను ఒక రీసెర్చ్ చేసిండు. ఏంటి అంటే మ్యాథ్స్ ని హిస్టరీతో కలిపి టీచ్ చేయాలా లేకపోతే వితౌట్ హిస్టరీ టీచ్ చేయాలా అని ఒక రీసెర్చ్ చేసిండండి. రీసెర్చ్ చేస్తే అతనికి తెలిసిన విషయం, అతను ఫైనల్ గా స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే when we can teach the maths by including the history, ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ ని హిస్టరీతో కలిపే కనుక చెప్పగలిగితే 90% ఆఫ్ స్టూడెంట్స్, 90 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎంత పర్సెంట్ స్టూడెంట్స్ అని కూడా 90% ఆఫ్ స్టూడెంట్స్ can get the interest in learning of maths అండి. ఇది ఈ స్టేట్మెంట్ ఎవరి ద్వారా ఇవ్వబడిందండి? డి స్టాండర్డ్ దేని మీద రీసెర్చ్ చేసిండు? మ్యాథ్స్ ని హిస్టరీతో కలిపి టీచ్ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసి ఆయన రీసెర్చ్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే మ్యాథమెటిక్స్ ని హిస్టరీతో కలిపి టీచ్ చేయడం వల్ల 90% ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ షోయింగ్ ది ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ హ్యాస్ గివెన్ బై ది స్టాండర్డ్, డి స్టాండర్డ్. ఎవరైనా డి స్టాండర్డ్. సో ఈ రీసెర్చ్ అన్ని చూసిన తర్వాత ఇంకొక అతను ఎవరు అంటే డబ్ల్యూ గ్లైసర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, గతంలో కూడా అడిగిండి ఈ బిట్లు. ఎవరెవరు ఇచ్చిరు హిస్టరీని మ్యాథ్స్ ని కలిపి టీచ్ చేయాలా వద్దా అని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరే అండి. ఒకడు డి స్టాండర్డ్ ఒకతను, ఇంకొకతను డబ్ల్యూ గ్లైసర్ ఏమంటాడంటే ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ ఇఫ్ యూ సపరేట్ హిస్టరీ ఫ్రమ్ ద మ్యాథమెటిక్స్. ఆయన ఏమంటాడంటే నేను గట్టిగా చెప్పగలుగుతాను, తెలుగు మీడియం బుక్ వాళ్ళు చదివిన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏమని అంటారంటే నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను, మ్యాథ్స్ ని దాని చరిత్ర నుండి విడదీస్తే, మ్యాథమెటిక్స్ అనే గణితంని దాని చరిత్ర నుండి విడదీస్తే గణితం నష్టపోయినంతగా మరే శాస్త్రం మరే ఇతర సబ్జెక్ట్ కూడా నష్టపోదు అనే స్టేట్మెంట్ ఇస్తారండి. గ్లైసర్ ఏమంటాడంటే ఇఫ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్, నేను గట్టిగా నమ్ముతాను, ఇఫ్ యూ సపరేట్ హిస్టరీని గనక మ్యాథ్స్ నుంచి సపరేట్ చేస్తే, దీన్ని ఒకవేళ సపరేట్ చేస్తే మ్యాథ్స్ నష్టపోయినంతగా ఇంకే సబ్జెక్టు నష్టపోదని చెప్తారండి. అంటే దాని ఇంగ్లీష్ లో మనం ఏమని చెప్తాం? మ్యాథ్స్ కెన్ లాస్ many things comparatively other subjects and ఓకేనా? ఏమంటాడండి డబ్ల్యూ గ్లైసర్? if you bring out history from the maths, if you away history from the maths, if you take out history from the maths, if you separate history from the maths, ఒకవేళ మ్యాథ్స్ హిస్టరీ నుండి దాని యొక్క చరిత్ర నుండి కనుక బయటికి తీసుకొస్తే మ్యాథ్స్ కెన్ లాస్ మెనీ థింగ్స్ when comparatively other subjects. గణితం నష్టపోయినంతగా మిగిలిన ఏ సబ్జెక్ట్ కూడా నష్టపోదు అని చెప్పిన స్టేట్మెంట్ ఎవరండి? డబ్ల్యూ గ్లైసర్. ఓకేనండి. సో మొత్తం మీద రీసెర్చ్ హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, పిల్లలు ఒక డిసిప్లిన్ అలవాటు పడుతుంది, పిల్లలలో ఒక క్రియేటివిటీ అలవాటు పడుతుంది, పిల్లలకి మ్యాథమెటిషియన్స్ అంటే ఒక గౌరవం ఏర్పడుతుందండి. మ్యాథమెటిషియన్స్ అంటే ఏమవుతుంది? ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుందండి. మ్యాథమెటిషియన్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఏర్పడుతుంది. దేనివల్ల? హిస్టరీ చెప్పడం వల్ల. ఓకేనా? మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకు తెలియకుండా డిస్కస్ చేసినామండి.
మ్యాథమెటిక్స్ ని హిస్టరీ గురించి చెప్పిన వాళ్ళలో డి స్టాండర్డ్ ఒకతను ఏమని చెప్పిండు? డి స్టాండర్డ్ 90% ఆఫ్ స్టూడెంట్స్ కెన్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథ్స్ అని చెప్పిండు. ఓకేనా? డబ్ల్యూ గ్లైసర్ ఏమని చెప్పిండు? ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ ఇఫ్ యూ సపరేట్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ కెన్ లాస్ మెనీ థింగ్స్ కంపారిటివ్లీ అదర్ సబ్జెక్ట్స్ అని చెప్పిండు. ఓకేనా? ఇంకా ఇదంతా కంప్లీట్ గా చూసిన తర్వాత సో మన మ్యాథమెటిషియన్స్ అందరూ ఏం చేశారంటే 2001లో జపాన్ లో మ్యాథమెటికల్ కాంగ్రెస్ అని జరిగిందండి. మ్యాథమెటికల్ కాంగ్రెస్ అంటే ప్రపంచంలో ఉన్న అంత మ్యాథమెటిషియన్స్ అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదర్ అయ్యే మీటింగ్ ని కాంగ్రెస్ అంటారు. మీకు ఐడియా ఉందో లేదో, మీరు ఏమైనా కొద్దిగా పీజీ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతుందో లేదో కానీ ఉమ్మడి రాష్ట్రంలో మన కంప్లీట్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క యూనివర్సిటీలో గ్యాదర్ అయ్యేవాళ్ళండి. 2007లో కాకతీయ యూనివర్సిటీలో, 2006 ఐ థింక్ 2007లో మ్యాథమెటికల్ కాంగ్రెస్ జరిగింది కాకతీయ యూనివర్సిటీలో. అట్లా ఒక ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది, ఒక ఇయర్ ఎక్కడ మన ఉస్మానియాలో జరుగుతుంది. అట్లా మ్యాథమెటిషియన్స్ అందరూ కలిసి గ్యాదర్ అయ్యే సమావేశం ఏమంటామండి? మ్యాథమెటికల్ కాంగ్రెస్ అంటాం. ఆ మ్యాథమెటికల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందండి? జపాన్. ఏ ఇయర్ లో జరిగిందండి? 2001. అంటే ఓన్లీ 2001 లోనే జరిగిందా అంటే అట్లా కాదండి, ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది డిఫరెంట్ ప్లేసెస్ లో. కానీ జపాన్ లో జరిగిన మ్యాథమెటికల్ కాంగ్రెస్ 2001లో జపాన్ లో జరిగిన మ్యాథమెటికల్ కాంగ్రెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు ఒక కంక్లూజన్స్కి వచ్చారు అందరూ కలిసి. ఈ రీసెర్చ్ ని, డి స్టాండర్డ్ రీసెర్చ్ ఇవన్నీ చూసిన తర్వాత సో ఇన్ ఎవ్రీ కంట్రీ we have to start to teach history of mathematics, history of maths along with content and along with content. Are you clear? 2001లో జపాన్ లో జరిగిన మ్యాథమెటిషియన్స్ అందరూ కలిసి మ్యాథమెటికల్ కాంగ్రెస్ అనే ఒక సమావేశంలో పార్టిసిపేట్ చేయమనింది. పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఏమని స్టార్ట్ చేసినంటే ఈ ఇయర్ నుండి ప్రతి కంట్రీలో మనం ఏం టీచ్ చేయాలని చెప్తున్నారండి? హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్. అంతకుముందు టీచ్ చేయలేదా అంటే అఫీషియల్ గా ఎక్కడ కూడా హిస్టరీ ఆఫ్ మ్యాథ్స్ లేదండి. మీరు చూడండి 2001 కంటే ముందు ఉన్న టెక్స్ట్ బుక్స్ లలో ఏ టెక్స్ట్ బుక్ లో కూడా మ్యాథమెటిక్స్ కంటెంట్ ముందు హిస్టరీ ఏది ఏమంటారు మన మ్యాథమెటిషియన్ ఫోటోలు కానీ వాళ్ళకి సంబంధించింది కానీ మనం ఎక్కడ కూడా చూడం. ఆఫ్టర్ 2001 మీరు ప్రతి అకాడమీ బుక్ లో ఒక చాప్టర్ స్టార్ట్ అవుతుందంటే, ట్రిగనామెట్రీ స్టార్ట్ అవుతుందంటే ఎమ్మటే హిపోక్రటిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా కాదండి? జామెట్రీ స్టార్ట్ అవుతుందంటే యూక్లిడ్ గురించి వాళ్ళని. కానీ మన దురదృష్టం ఏంటి అంటే ఎక్కడ కూడా ఒక 2 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ ఆ కన్సర్న్ ఆ పర్టికులర్ మ్యాథమెటిక్స్ గురించి, ఆ మ్యాథమెటిక్స్ గురించి ఎక్కడ కూడా మనం కొన్ని 2 నిమిషాలు డిస్కస్ చేయం. మనం టాపిక్ స్టార్ట్ చేసినామా, హెడ్డింగ్ పెట్టినామా, ఇమీడియట్ గా మెథడ్ డిస్కస్ చేసినాం అనే పద్ధతి ఉంటుంది. కానీ అది తప్పు పద్ధతి అంటే కరెక్ట్ కాదు. కంపల్సరీ మనం ఏం చేయాలి? పిల్లవానికి ఆ కంటెంట్ గురించి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి. ఇలా చూడండి, ఇంతెందుకు మన వాట్ వి కాల్ మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఏందండి? ఫెర్మాట్. సార్ ఎంత బ్యూటిఫుల్. సార్కున్న స్వతహాగా నెంబర్ థియరీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనో లేకపోతే సార్ నెంబర్ థియరీ టీచ్ చేయడం వల్ల నెంబర్ థియరీకి ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది ఎవరండి? ఫెర్మాట్. ఆయన నేమ్ నేను రిమైండ్ చేసుకుంటూ మన మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ అనో అదో అని పెట్టలేదు. సార్ ఏమని పెట్టాడు? నేమ్ ఇన్స్టిట్యూట్, ఫెర్మాట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వీ షుడ్ నో ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాథమెటిక్స్. అది మనం పిల్లలకు కూడా తీసుకెళ్లాలండి. బిట్ వస్తుందా రాదా తర్వాత సంగతి అండి. కానీ అట్లీస్ట్ బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ మనం ప్రైవేట్ లో చెప్పొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా చెప్పొచ్చు, కానీ వీ షుడ్ నో అబౌట్ ది ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాథమెటిషియన్ కాంట్రిబ్యూషన్ అండి. ఆర్ యూ క్లియర్? ఓకే అండి. దిస్ ఈస్ ద necessity of what you call history of learning of history of mathematics. Right? Okay sir, ఇంతవరకు ఓకే. హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలో చెప్పారు, హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలో చెప్పారు, దానికి సంబంధించిన రీసెర్చ్ పాయింట్ చెప్పారు, ఏ స్టార్ట్ చేసి చెప్పారు. అసలు మరి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేసిరు సార్ అంటే ఇండివిజువల్ గా నేమ్ వైజ్ గా కంటే అసలు ఏ కంట్రీస్ మ్యాథ్స్ కి ఏమేమి కాంట్రిబ్యూట్ చేసినాయి, కంట్రీస్ వైజ్ గా వచ్చేసరికి మళ్ళీ మ్యాథమెటిక్స్ వస్తాం. సో కంట్రీస్ వైజ్ వచ్చేసరికి ఏ మ్యాథమెటిషియన్స్ ఏ కంట్రీ వాళ్ళు మేజర్ గా చేసిరంటే ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది సుమేరియన్స్. ఇది ఒక కంట్రీకి సంబంధించిన వాళ్ళు. సెకండ్ వన్ బాబిలోనియన్స్. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ఈజిప్టియన్స్.
అంటే ఇవి ఏంటండి, బాబిలోనియాకి సంబంధించిన వాళ్ళని బాబిలోనియన్స్, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఏమంటామండి ఇండియన్స్, సుమేరియా కంట్రీకి సంబంధించిన వాళ్ళని సుమేరియన్స్, ఈజిప్ట్ కంట్రీకి సంబంధించిన వాళ్ళని ఈజిప్టియన్స్. ఫోర్త్ వన్ గ్రీక్స్, ఫిఫ్త్ వన్ ఇండియన్స్, సిక్స్త్ వన్ సమ్ రోమన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అరబ్స్ కూడా చేశారు, అరబ్స్. ఇట్లా ఇంకా కొంతమంది చిన్న చిన్న ఇంకా వస్తాయి, కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు వీళ్ళండి. ఓకేనా, ఒకరు సుమేరియన్స్, నెక్స్ట్ బాబిలోనియన్స్, ఈజిప్టియన్స్, గ్రీక్స్, ఇండియన్స్, రోమన్స్ అండ్ అరబ్స్. ఇన్ని దేశాల వాళ్ళు మ్యాథమెటిక్స్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ చేశారు, ఇన్ని దేశాల మ్యాథమెటిషియన్స్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మేజర్ గా మనకి ఏ కంట్రీస్ వాళ్ళ నుంచి బిట్స్ వస్తాయి అంటే సుమేరియన్ నుంచి, బాబిలోనియన్స్ నుంచి, ఈజిప్ట్ నుంచి, ఈ 3 కంట్రీలో నుంచి జస్ట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే పర్టికులర్ ఫేమస్ మ్యాథమెటిషియన్స్ ఏమి లేరండి. సుమేరియన్స్ కానీ, బాబిలోనియన్స్ కానీ, ఈజిప్ట్ కానీ జస్ట్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఏమేమి ఎస్టాబ్లిష్ చేసి ఏమేమి చెప్పుకుంటాం. కానీ గ్రీక్స్కి వచ్చేసరికి కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఉంటారు, పైథాగరస్ కానీ, యూక్లిడ్ కానీ, ఓకేనా, నెక్స్ట్ థేల్స్ కానీ, నెక్స్ట్ అలెగ్జాండ్రియా కానీ, డయాఫాంటస్ కానీ, కొంతమంది గ్రీక్స్ ఉంటారండి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు అండి, గ్రీక్స్, ఇండియన్స్. ఓకే, ఇండియన్స్ ఎవరండి, ఆర్యభట్ట, భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2, బ్రహ్మగుప్త, రామానుజన్, శ్రీనివాస రామానుజన్. ఓకే, వీళ్ళు మేజర్ గా మనకు ఉపయోగపడే వాళ్ళు, అంటే ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మేజర్ కాంట్రిబ్యూషన్. కాబట్టి వీళ్ళ ఇద్దరు గురించి, ఈ రెండు కంట్రీకి సంబంధించిన వాళ్ళ గురించి మేజర్ గా డిస్కస్ చేసుకుంటాం. తర్వాత రోమన్స్, అరబ్స్ అంటే ఓకే. ఇది అంటే మనం వే ఆఫ్ లెర్నింగ్ ఎట్లా నేర్చుకుంటామో చూస్తున్నాం చూడండి. హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, అది ఎందుకు చదువుకోవాలి, దానికి సంబంధించిన బిట్లు ఏంటి. తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించిన హిస్టరీలో ఎంతమంది ఏ దేశస్తులు ఉన్నారు అంటే వీళ్ళు. ఇందులో ఎవరెవరి కాంట్రిబ్యూషన్ వరుసగా నేర్చుకుంటాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అవసరమైతే ఇంటర్మీడియట్ వరకు కూడా అండి, ప్రతి టెక్స్ట్ బుక్ లో ఉన్న వాళ్ళని వరుసగా రాసి పెట్టాను నేను. ఒక్కొక్క బుక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పీసీ మహాబలి స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయగానే, లేకపోతే సివి రావు, ఓకేనా, అట్లా ఒక్కొక్కరి గురించి రాయటం, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్. ఈ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ ఇండివిజువల్ ఎవరైనా ఇందులో ఈ 7 దేశాలలో ఉన్న మ్యాథమెటిషియన్స్ లో కవర్ కాకపోతే, ఎక్కడైతే కవర్ కారో ఆ కవర్ కాని వాళ్ళందరూ 6th క్లాస్ కాంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని వాళ్ళ స్టోరీలో ఉన్న కీ కాన్సెప్ట్స్ అన్ని వరుసగా కాకుండా కీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే చాప్టర్ 1 కంప్లీట్ అయినట్టు. ఓకేనా. ఇందులో భాగంగా ఫస్ట్ సరే సుమేరియన్స్ గురించి, బాబిలియన్స్ గురించి, ఈజిప్ట్ గురించి తర్వాత తీసుకొస్తాం. ఫస్ట్ గ్రీక్స్, ఇండియన్స్ కంప్లీట్ చేసుకుందాం అండి, మేజర్ పార్ట్ అయిపోతుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ మిగిలిన వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ గ్రీక్స్. ఫస్ట్ ఎవరండి, గ్రీక్స్. రైట్. గ్రీక్స్ కి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ ఇంకో కంట్రీ నుంచే నేర్చుకున్నారండి. ఒక్కొక్క నుంచి. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఆల్జిబ్రా మేజర్ గా డెవలప్ అయింది అరబ్స్ నుంచే. ఎందుకని అంటే సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అరబ్స్ ఈ బిజినెస్ వేలో అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయేటోళ్ళు. ఈ బిజినెస్ పర్పస్ లో అక్కడ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోతే వాళ్ళకి మిగిలిన కంట్రీస్ వాళ్ళకి కమ్యూనికేషన్ చేయాలి అంటే కంపల్సరీ మినిమం మ్యాథ్స్ నేర్పాలని చెప్పేసి ఈ ఆల్జిబ్రాని మేజర్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అరబ్స్ నుంచే. వాళ్ళు మన ఇండియాకి వచ్చి నేర్పిపోతారు, నెక్స్ట్ గ్రీక్స్కి వచ్చి నేర్పిపోతారు. సరే అది సందర్భం వచ్చినప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే, కానీ గ్రీక్స్ ఎవరి దగ్గర నుంచి మ్యాథ్స్ నేర్చుకున్నారు, ఏ కంట్రీస్ నుంచి అంటే ఈజిప్టియన్స్ నుంచి. గ్రీక్స్ ఏ కంట్రీస్ నుంచి నేర్చుకున్నారండి మ్యాథ్స్, ఈజిప్టియన్స్ నుంచి నేర్చుకున్నారు. ఓకేనా. సో గ్రీక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మేజర్ స్పెషాలిటీ మ్యాథమెటిక్స్ లో రీజనింగ్ ని ఇంక్లూడింగ్ చేసిరండి. అంతవరకు రీజనింగ్ వేరు, మ్యాథ్స్ వేరు అనుకున్న కాన్సెప్ట్ నుంచి మ్యాథమెటిక్స్ లో రీజనింగ్ ని ఇంక్లూడ్ చేసిరండి. రీజనింగ్ ని మ్యాథమెటిక్స్ కి అప్లై చేసిరు. రీజనింగ్ ని ఫస్ట్ టైం మ్యాథ్స్ లో అప్లై చేసిన వాళ్ళు ఎవరంటే గ్రీక్స్ అండి. ఓకేనా. సో ద మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ దే అప్లైడ్ ఇన్ టు ది రీజనింగ్ ని మ్యాథ్స్ కి అప్లై చేసి దీన్ని మళ్ళీ దేనిలోకి అప్లై చేసినంటే మ్యూజిక్ లోకి అప్లై చేసిరండి. మ్యూజిక్ లోకి అప్లై చేసారు. పైథాగరస్ అయితే అసలు నెంబర్స్ యొక్క గేమే, నెంబర్స్ ఆడుకోవడమే మ్యూజిక్ అంటాడు అతను. పైథాగరస్ ఏమంటే నెంబర్స్ తోటి హిడెన్ ప్లేయింగ్ ఇన్ ద నెంబర్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ మ్యూజిక్ అంటాడు అతను. అంటే
నెంబర్ లోపల అంతర్గతంగా జరిగే ఆటనే గణితం అని అంటాడు. ఓకే, మ్యూజిక్ లోకి ఇంటర్వ్యూ. ప్రతి బిట్ కూడా నా నోట్లోంచి వచ్చే ప్రతి వర్డ్ ఒక బిట్టే అండి. మీకు స్టోరీ లాగా అనిపిస్తుండొచ్చు, హిస్టరీ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ ప్రతి వర్డ్ కూడా బిట్టే. రీజనింగ్ ని ఫస్ట్ టైం మ్యాథ్స్ లోకి అప్లై చేసింది గ్రీక్సే. మ్యాథ్స్ ని ఫస్ట్ టైం మ్యూజిక్ లోకి అప్లై చేసింది కూడా ఎవరండి? గ్రీక్సే. అందుకే వాళ్ళు గ్రీక్స్ ఏమంటారంటే ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్, ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్, నెంబర్స్ రాసే విధానాన్ని, వాటి గురించి తెలిసే విధానాన్ని వాళ్ళు ఏమన్నారంటే ఆర్థమెటికా. ఆర్థమెటికా ఏంటంటే అది ఆర్థమెటికా. సో గ్రీక్స్ ఏమన్నంటే ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్, నెంబర్స్ రాసే విధానాన్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు? ఆర్థమెటికా అని రాసేవాళ్ళు. అదే ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ కాకుండా జస్ట్ కౌంటింగ్ ద నెంబర్స్, రైటింగ్ ద నెంబర్స్ అయితే ఆర్థమెటికా, కౌంటింగ్ ద నెంబర్స్ అయితే లాజిస్టికా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి లాజిస్టికా. అర్థమవుతుందా అండి? నెంబర్స్ రాసే విధానాన్ని ఏమంటామండి? ఆర్థమెటికా. నెంబర్స్ ని కౌంటింగ్ చేసే ప్రాసెస్ ఏమంటాం? లాజిస్టికా. అంటే ఇట్ హ్యాస్ సెపరేటెడ్ బై ద టూ టర్మ్స్. ఓకేనా? సో లెట్ మీ రైట్ హియర్. రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థమెటికా. కౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ లాజిస్టికా. ఆర్ యు క్లియర్? డెఫినేషన్ గుర్తుంచుకోవడం కోసం నేను షార్ట్ చేసి రాస్తున్నాను. ఏంటండి? ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్థమెటికా. ద ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్స్ ఈజ్ నోన్ యాజ్ లాజిస్టికా. ఆర్ యు క్లియర్? ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద నెంబర్స్. ఓకే రైట్, లెట్ us go for the next slide. ఓకే రైట్. ఇందులో సార్ ఓకే ఇంతవరకు ఓకే సార్. గ్రీక్స్ లలో మేజర్ మ్యాథమెటిషియన్స్ ఎవరు? గ్రీక్స్ లలో మేజర్ మ్యాథమెటిషియన్స్ ఎవరు అంటే ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన మ్యాథమెటిషియన్ థేల్స్ అండి. ఫస్ట్ ఆర్డర్లో పోతున్నాను ఎందుకంటే ఒక్కొక్క మంది శిష్యులు ఉంటారు కాబట్టి థేల్స్ అండి. ఓకేనా? సో ఇస్ ఇట్ క్లియర్? ఒక్క నిమిషం అండి, లెట్ మీ రైట్ అగైన్. థేల్స్, థేల్స్. ఓకే, సో థేల్స్. సో థేల్స్ ఎవరంటే గ్రీక్ నుండి వచ్చిన ఫస్ట్ మ్యాథమెటిషియన్, ఫస్ట్ ఫ్రమ్ గ్రీక్ అండి. గ్రీక్ నుండి వచ్చిన ఫస్ట్ మ్యాథమెటిషియన్. నేను మళ్ళీ చెప్తున్నానండి, అగైన్ ఐఎమ్ రిపీటెడ్లీ ఐఎమ్ మెన్షనింగ్ దట్. సో వాట్ ఎవర్ ద వర్డ్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ విచ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్ విల్ బి ఏ బిట్. ప్రతి వర్డ్ ప్రతిది కూడా బిట్టేనండి. ఓకేనా? థేల్స్ ఈజ్ ఏ ఫస్ట్ మ్యాథమెటిషియన్ ఫ్రమ్ ది గ్రీక్. ఓకేనా? ఇన్ ద గ్రీక్ కంట్రీ ద జామెట్రీ, ఆస్ట్రానమీ అండ్ ఫిలాసఫీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ బై ది థేల్స్. థేల్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ లో గ్రీక్ కంట్రీలో జామెట్రీని కానీ, నెక్స్ట్ ఆస్ట్రానమీని కానీ, నెక్స్ట్ ఫిలాసఫీని కానీ, ఈ మూడండి ఫస్ట్ టైం గ్రీక్ లో అండి, నాట్ ఇన్ ఎవ్రీ టైం. ఫస్ట్ టైం గ్రీక్ లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే బై థేల్స్ అండి. ఆర్ యు క్లియర్? జామెట్రీ అనే వర్డ్, జామెట్రీ అనే సబ్జెక్ట్ కానీ, లేదా ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ కానీ, ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ కానీ, ఈ మూడు సబ్జెక్టులని ఫస్ట్ టైం గ్రీక్ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే థేల్స్ అండి. ఆర్ యు క్లియర్? అసలు గ్రీక్ లో ఫస్ట్ మ్యాథమెటిషియనే థేల్స్. సో ఆయన కంట్రిబ్యూషన్స్ లో అందుకే సో గ్రీక్ కంట్రీలో ఈయనని ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ అంటారండి. నాట్ ఇన్ యూనివర్స్, ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఓకేనా? ఈయన ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఈయన ఇంకొక వర్డ్ తో పిలుస్తారండి, ఫాదర్ ఆఫ్ యాన్షియంట్ ఫిలాసఫీ. యాన్షియంట్ ఫిలాసఫీ, యాన్షియంట్ ఫిలాసఫర్ ఆర్ ఫిలాసఫీ. ఓకే, ఈ రెండు ఇవి ఏం నేను టెక్స్ట్ బుక్స్ 2-3 టెక్స్ట్ బుక్స్ లో రిఫర్ చేశాను కానీ వాళ్ళు ఏమంటే ఇన్ గ్రీక్ అని రాసిరండి. ఇది ఇన్ గ్రీక్. ఓకేనా? అందుకోసం ఎందుకంటే మంచి కూర్చుంది. ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ ఇన్ గ్రీక్, ఫాదర్ ఆఫ్ యాన్షియంట్ ఫిలాసఫీ ఇన్ గ్రీక్. ఇప్పుడు మనకు 3 బిట్స్ వచ్చినాయండి. సో థేల్స్ ఇస్ ద ఫస్ట్ మ్యాథమెటిషియన్ ఫ్రమ్ గ్రీక్ and he has introduced the geometry, astronomy, philosophy first time in Greek.
and he is known knows as a father of astronomy and father of ancient philosophy. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఏమంటాడంటే circle can be divided two equal parts by the diameter. Of course అదేం సార్ నిజమే కదా సార్ అనుకోవచ్చు. అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ యూక్లిడ్ దయ వలనో ఆ తర్వాత నాన్ యూక్లిడ్ జామెట్రీలో దాంట్లో ఉన్న కొన్ని వాటిని తెలుసుకున్న కేఎఫ్ గాస్ వలనో వాళ్ళ వల్ల మనకు అన్ని ఓపెన్ మన అరటి పండు లాగా ఒలిచి ముందు పెట్టిరండి. ఇవన్నిటి రీసెర్చ్ చేసి పెట్టిన వాళ్ళు వీళ్ళండి. ఫస్ట్ టైం ఒక సర్కిల్ ని ఈక్వల్ గా డివైడ్ చేసే కర్డ్, ఆయన కర్డ్ అని కూడా వాళ్ళే డైరెక్ట్ ఏమంటే ఈక్వల్ గా డివైడ్ చేసేదాన్ని ఏమంటామంటే డయామీటర్ అంటామని చెప్పేసి చెప్పిండండి. ఏమంటామండి డయామీటర్ అంటే, డయామీటర్ అంటామని కూడా చెప్పలేదు, సారీ మళ్ళీ స్టేట్మెంట్ రాంగ్ పోతుందండి. మనము యాజ్ గా నేర్చుకోవాల్సిన స్టేట్మెంట్ ఏమంటాడంటే, స్టేట్మెంట్ లో ఒక నిమిషం అండి, స్టేట్మెంట్ అని ఏమంటాడంటే the diameter statement as గా రాస్తున్నాను అండి, చూడండి. The diameter divides circle into two equal parts. గుర్తుంచుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే తెలిసిన స్టేట్మెంటే కాబట్టి. ఓకేనా? అని చెప్పిన వారు ఎవరండి? థేల్స్. ఓకేనా? నువ్వు డయామీటర్ కనుక తీసుకుంటే డయామీటర్ సర్కిల్ ని ఇటువైపు ఎంత పార్ట్ ఉంటుందో, ఓకేనా, మిగిలిన వైపు కూడా అంతే పార్ట్ ఉంటది అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే థేల్స్. డయామీటర్ డివైడ్స్ ది సర్కిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఓకేనా? రైట్. ఇంకొకటి ఏమని చెప్పినంటే, ఇన్ ఏ సెమీ సర్కిల్ సారీ కన్ఫ్యూషన్ in a semicircle, if we construct a triangle, మీరు ఏ వేలో అయినా కన్స్ట్రక్ట్ చేయండి, definitely we will get right angle triangle. వీటికి ఇస్తా స్టిక్కర్స్. Please అండి mute yourself. యువతేజశ్రీ మ్యూట్ పెట్టండి ప్లీజ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. యువతేజశ్రీ ఓకే. సో రైట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్, ఇక్కడ ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ట్రయాంగిల్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ one more half circle also, now you can take definitely this will be right angle. Half circle lo mino oka triangle construct cheste definitely one angle will be 90 degrees అని చెప్పిన వాళ్ళు ఎవరండి? థేల్స్. ఓకేనా? in a semicircle one angle is రైట్ యాంగిల్. ఒక యాంగిల్ కంపల్సరీ ఏమవుతుందండి? రైట్ యాంగిల్ అని చెప్పిన వాళ్ళు కూడా థేల్స్. ఓకేనా? చూడండి కాంట్రిబ్యూషన్స్ ఏమవి. ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్స్ ఏమంటారంటే, దిస్ స్టేట్మెంట్ వాస్ గివెన్ బై థేల్స్ స్టేటెడ్ దట్. ఇంకా ఒక విషయం మనం చదువుకునే విధానంలో కూడా మార్పు రావాల్సిన విధానం ఏంటంటే అండి, ఇంతకు ముందు లాగా ఈ స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై అని చెప్పేసి ఆప్షన్ ఏ థేల్స్, ఆప్షన్ బి పైథాగరస్, ఆప్షన్ సి శ్రీనివాస రామానుజన్ ఇయ్యట్లేదండి. which of the following statement is not given by థేల్స్ అంటాడండి. అంటే థేల్స్ సంబంధించిన 3 స్టేట్మెంట్లు కరెక్ట్ ఇచ్చి ఒక్క స్టేట్మెంటే కరెక్ట్ ఇవ్వకుంటుంటాడు. ఇట్ మీన్స్ దట్ we should know all the statements which has given by the థేల్స్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఇది ఒక్క స్టేట్మెంట్ నాకు తెలుసండి, ఈ స్టేట్మెంట్ తెలుసు కాబట్టి అనడానికి లేదు, అన్ని స్టేట్మెంట్స్. ఇంకొకటిసారి ఏమంటాడు తెలుసా, ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. which of the following is correct? These statements are given by the థేల్స్. ABCD, ACB, BCD. అంటే ఆ వే ఆఫ్ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం చేయాల్సింది, అంటే మన ప్రిపరేషన్ కావాల్సింది ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకోవడం కాదు. థేల్స్ అనే ముచ్చట వచ్చిందంటే థేల్స్ సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్ ఉండాలండి. ఆ కంప్లీట్ అవేర్నెస్ ఉంటేనే మనం బిట్ చేయగలిగే పరిస్థితి ఉంది నవే డేస్ లో. అంటే బిట్టుకి మనం టైం స్పెండ్ చేయడానికి లేదు, మొత్తం సమాచారం తెలిస్తే ఇట్లా రిపీటెడ్ గా చదివి ఇట్లా ఉంటే ఇమీడియట్
గా అవగాహన వచ్చేటట్టుంటేనే మనకున్న నెగిటివ్ మార్కింగ్ లో ఉన్న తక్కువ టైంలో బిట్ క్రాక్ చేయడానికి ఉంటుంది. అంటే ప్లీజ్ ఇమాజిన్ దట్ హౌ మచ్ ప్రిపరేషన్ విల్ బి నీడెడ్ టు యూ. అర్థమవుతుందని నేను చెప్పేది. ఏదో లైన్ టు లైన్ ఒకటే రెండో చదువుకుంటా అంటే కాదు. తేల్స్ అనగానే కళ్ళు మూసుకుంటే మొత్తం కాంట్రిబ్యూషన్స్ రావాలి. అవసరమైతే రోజు ఇవాళ చదవండి, రేపు చదవండి, ఎల్లుండి చదవండి, ఒక 10 times చదవండి. ఎందుకంటే స్ట్రైట్ అవేగా అడిగే క్వశ్చన్ అవకాశం ఉన్న ఏరియా కాబట్టి ఇందులో ఎటువంటి అంబిగ్విటీ కానీ లేకపోతే ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి అప్లికేషన్ లేని ఏరియాని మనం బిట్ ఎందుకు మిస్ చేసుకోవాలండి? ఉన్నది ఉన్నట్టు అడుగుతారు కాబట్టి యాజ్ ద టెక్స్ట్ బుక్స్ ఉన్నట్టు అడుగుతారు కాబట్టి ప్రిపేర్ కావడం బెటర్ అండి. ఓకేనా? ఇంకొకటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఎంత అంటే 180 అని మనం కళ్ళు మూసుకొని చెప్తాం. కానీ ఫస్ట్ టైం చెప్పింది మాత్రం ఎవరు అంటే తేల్స్ అండి. అఫ్ కోర్స్ ద స్టేట్మెంట్ సేమ్ స్టేట్మెంట్ హ్యాస్ గివెన్ బై పైథాగరస్ ఆల్సో. కానీ పైథాగరస్ కంటే సీనియర్ ఎవరండి? తేల్స్. అవునా కదా? పైథాగరస్ కంటే సీనియర్ ఎవరండి? తేల్స్. మరి తేల్స్ కాబట్టి ఫస్ట్ ఎవరు? తేల్స్ యొక్క స్టూడెంటే పైథాగరస్ అండి. తేల్స్ యొక్క స్టూడెంటే పైథాగరస్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్పుకుంటాం మనం. అయితే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 అనే స్టేట్మెంట్ మనము తేల్స్ కింద చెప్పుకుంటాము, పైథాగరస్ కింద చెప్పుకుంటాం. అతను ఒకవేళ ఫస్ట్ అని అన్నాడు అనుకోండి, ఎవరి పేరు రాయాలి? తేల్స్. నేను అందుకే బెటర్ టు మెన్షన్ దట్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ టైం సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 ఇచ్చింది అతను. ఓకేనా? ఇంకొక స్టేట్మెంట్ ఏమని ఇచ్చినాడంటే ఇన్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ in a isosceles triangle base angles are equal. ఇవన్నీ మనకి ఏం సార్ చిన్న చిన్న చెప్తున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ మనకు రెడీమేడ్ చెప్పింది, ఆల్రెడీ చేసి తయారు చేసి పెట్టిన వాళ్ళకి మనం షుడ్ థ్యాంక్ టు దెమ్. చెప్పింది ఎవరు అంటే తేల్స్. అంటే ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే వాట్ ఇట్ మీన్ బై ఐసోసెలస్ ట్రయాంగిల్? డెఫినెట్లీ 2 sides షుడ్ బి సేమ్. ఏ 2 sides అయితే సేమ్ ఉంటాయో రిమైనింగ్ దాన్ని బేస్ అంటామా అనమా? వాట్ ఇట్ మీన్ బై బేస్? ఓకేనా? ఇదే కదా బేస్. ఓకేనా? ఆ బేస్ యాంగిల్స్ అంటే ఇవే కదండి. బేస్ సంబంధించిన యాంగిల్స్ ఇవే కదా. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి అంటున్నాడు. అంటే యాంగిల్ బి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసి. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా తేల్స్. అంటే ఏంటంటున్నారంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ లో బేస్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. బేస్ యాంగిల్స్ ఇన్ ద సెన్స్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే కంపల్సరీ ఏవేని 2 sides ఈక్వల్ ఉంటాయి. ఈ 2 sides ఈక్వల్ ఉన్నాయంటే ఏ 2 sides అయితే ఈక్వల్ ఉంటాయో ఆ ఈక్వల్ లేని సైడ్ ఏమంటామండి? బేస్ అంటాం. ఈక్వల్ లేని సైడ్ ని బేస్ అంటాం. ఆ బేస్ యాంగిల్స్ ఏంటండి? ఇవి. ఈ 2 బేస్ యాంగిల్స్ కంపల్సరీ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇదంతా చెప్పాం పిల్లవాళ్ళకి. ఏం ఈ స్టేట్మెంట్ అరే తేల్స్ ఇట్లా చెప్పిండు అని చెప్తేనే వాడు గుర్తుంచుకుంటాడు. ఇది చెప్పాం, అరే ఐసోసెలస్ ట్రయాంగిల్ ద 2 angles ఆర్ ఈక్వల్. ఏంటి ఆ 2 angles? ఈ సైడ్ కు ఉన్నది ఉంది, ఈ సైడ్ కి ఆపోజిట్ ఉన్నది, ఈ సైడ్ కి ఆపోజిట్ ఉన్నది అని మనం మాట్లాడతాం. అవునా కదండి? అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ అండి. వీఆర్ ఫాలోయింగ్ ద ట్రెడిషన్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ బై అవర్ సీనియర్స్ అండి. Okay, I don't want to create anyone, I don't want to criticize anyone. The tradition which has established by the previous ones we are following, simply we are following. So kani we need to change the tradition. We need to teach the content by including the history of the maths. పిల్లవానికి మీరు చెప్పండి, ముచ్చట చెప్పి స్టోరీ చెప్పి మ్యాథ్స్ సంబంధించిన హిస్టరీ చెప్పే పిల్లవానికి మ్యాథ్స్ చెప్పండి, వాడు అలర్ట్ అవుతాడు. ఓకే సార్ వామ్మో మీ మ్యాథ్స్ అంటే ఓన్లీ 1 2 3 అనుకున్నాం, XY అనుకున్నాం, ఓహో దీని వెనక స్టోరీ ఉంది అని చెప్పేసి వాడు అలర్ట్ అవుతాడు. అంటే వీ కెన్ యూజ్ ద హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ టు మేక్ దెమ్ అలర్ట్ వైల్ ద క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, వైల్ వీఆర్ ఇంజెక్టింగ్ ది కంటెంట్. When we are injecting the content to the students, when we are teaching the subject, if you are going to include in the history of the mathematics, definitely we will make them into the alert, we will make them into the conscious. Okay, so that will be the use of history of mathematics. Now let us go for the one more contribution. ఇంకొక కాంట్రిబ్యూషన్ ఏంటంటే తను చెప్పిన కాంట్రిబ్యూషన్, vertically opposite angles are equal. Vertically opposite angles are equal. Vertically opposite angles are equal. చెప్పండి vertically opposite angles అంటే ఏంటండి? If you take like this, okay na, these are the vertical angles, these two are vertical angles. If I'm going to giving the name like this, and then angle A equal to, for my convenience I'm taking that, sorry, okay, if I'm going to take then angle A equal to angle B. Okay, right? If I'm going to take what you call these two angles,
దీస్ టూ యాంగిల్స్ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్. ఈ ఆపోజిట్ ఉన్న వాటిని వెర్టికల్లీ ఆపోజిట్ అంటామండి. మీకు కంటెంట్ వస్తుంది. దెన్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి. ఓకేనా? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అని చెప్పింది ఎవరండి? థేల్స్. ఓకే, చూడండి ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేసుకోండి. ఏమని చెప్పినామో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. థేల్స్ చెప్పిన స్టేట్మెంట్ లో ఏంటంటే ఫస్ట్ థేల్స్ ఎవరు? గ్రీక్. ఈయన ఎక్కడ సంబంధించిన? గ్రీక్ కంట్రీ. గ్రీక్ కంట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ మ్యాథమెటిషియన్ ఎవరండి? థేల్స్. ఓకేనా? సో ఫస్ట్ టైం ఈయన యూజ్ చేసిన సబ్జెక్ట్స్, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటి గ్రీక్ కంట్రీలో? జామెట్రీ, ఆస్ట్రానమీ, ఫిలాసఫీ. సర్లేండి, మన ఐ విల్ కన్క్లూడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద కాంట్రిబ్యూషన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటారంటే, మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లో చాలా రూల్స్ ఉంటాయి, కానీ ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రకారం 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటాయి అని చెప్పిన మ్యాథమెటిషియన్ కూడా తెలిసేయండి. ఇట్లా చెప్పిన మ్యాథమెటిషియన్ కూడా ఎవరు? తెలిసే. ఏఎస్ఏ అనే రూల్ ప్రకారం 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటాయి. ఎట్లా ఉంటాయి ఏంటనేది ఐ డోంట్ వాంట్ గో ఫర్ ద కంటెంట్ అండి. వీ కెన్ డిస్కస్ వైల్ ద కంటెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎప్పుడైతే కంటెంట్ జరుగుతుందో అప్పుడు డిస్కస్ చేయొచ్చు. కానీ యాంగిల్ సైడ్ యాంగిల్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి 2 ట్రయాంగిల్స్ ఈక్వలెంట్ గా ఉంటాయి, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటాయి అనే కాన్సెప్ట్ చెప్పింది కూడా ఎవరు అంటే తెలిసే అండి. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పింది కూడా తెలిసే. ఓకే, సో దీస్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ థేల్స్ అండి. ఓకే, రైట్. ఓకే, వన్స్ అగైన్ let us go for Thales contributions. First mathematician from Greek, he has introduced the word geometry and astronomy and philosophy. Okay, ఈ 3 సబ్జెక్టులని గ్రీక్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే థేల్స్. తర్వాత ఈయన ఏమంటారంటే గ్రీక్ లో ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఫాదర్ ఆఫ్ ancient philosophy. ఓకేనా? సో తర్వాత ఇంకొక కాంట్రిబ్యూషన్ ఏంది? డయామీటర్ డివైడ్స్ ది సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. డయామీటర్ కెన్ డివైడ్ ది సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ parts. Next, in semicircle, if we draw a right angle, definitely we can find one right angle. We can find one right angle. Next, first time sum of the angles in a triangle is 180 and prove చేసింది కూడా ఎవరండి? Thales. తర్వాత isosceles triangle, in a isosceles triangle, base angles are equal అని చెప్పింది కూడా Thales అండి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ vertically opposite angles కూడా ఈక్వల్ అని చెప్పింది కూడా తనే. నెక్స్ట్ తర్వాత ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటాయని చెప్పింది కూడా ఎవరండి? థేల్స్ అండి. సో దీస్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ థేల్స్. మీరు వీలైతే వాటిని మరి వెర్టికల్ గా ఒక డయాగ్రామ్ లాగా, సారీ ఏమంటారు, టేబుల్ లాగా రాసుకుంటారా, లేకపోతే ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఏమో, కానీ మీకు కన్వీనియంట్ గా ఎట్లా ఉంటే అట్లా చేయండి, కానీ కంపల్సరీ కాన్సెప్ట్స్ గుర్తుండాలండి. కాకపోతే నేను లాస్ట్ టేబుల్ ఏమనుకున్నా అంటే మ్యాథమెటిషియన్, కంట్రీ, బర్త్ ప్లేస్, ఇయర్ ఆఫ్ ద బర్త్ కంపల్సరీ ఎక్కడ ఎక్యురేస్ గా లేవండి. కొంతమందికి శ్రీనివాస రామాంజన్ ఈ తరం వాళ్ళే ఉన్నాయి, కానీ అప్పటి తరం వాళ్ళు ఎవరి కూడా ఈ సుమారుగా ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ అడిగి అనవసరంగా కాన్ఫ్లిక్ట్ లో పోడండి. నాకు తెలిసి ఈ తరంలో ఉన్న శ్రీనివాస రామాంజనం, లేకపోతే సివి రావు గారు, పిసి మావులు, వీళ్ళ ఇయర్స్ అడుగు గుర్తుంచుకోవాలి. కానీ సరే, ఎనీవే మనం ఒక టేబుల్ వేసుకున్నామంటే సీరియల్ నెంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్ ఆర్ సైంటిస్ట్, ఇయర్ ఆఫ్ ద బర్త్, ప్లేస్ ఆఫ్ ద బర్త్, కాంట్రిబ్యూషన్స్, ఏమైనా బుక్స్ ఉన్నాయా, అంతవరకు ఒక టేబుల్ వేసుకుంటే బెస్ట్ అండి. నెక్స్ట్ గ్రీక్ లో నుంచి వచ్చిన వన్ మోర్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్, ఫేమస్ మ్యాథమెటిషియన్ ఎవరు అంటే పైథాగరస్. అసలు గ్రీక్స్ లో మనం చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకోగలిగే ఫస్ట్ ఇద్దరు పేర్లు ఎవరండి? పైథాగరస్, నెక్స్ట్ యూక్లిడ్. వీళ్ళిద్దరే చెప్పుకోవాలి. కానీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనము థేల్స్ గురించి చెప్పుకోకుండా పైథాగరస్ చెప్పుకుంటే మళ్ళీ ఆర్డర్ ఆఫ్ వాళ్ళ యొక్క ఆర్డర్ లో పోతుందని చెప్పేసి ఫస్ట్ థేల్స్ గురించి చెప్పండి. పైథాగరస్ ఎవరి శిష్యుడు అంటే థేల్స్ స్టూడెంట్ అండి. థేల్స్ స్టూడెంట్. పైథాగరస్ ఎవరి శిష్యుడు అండి? థేల్స్ స్టూడెంట్. ఇది క్లియర్. ఈయనకి ఏ కంట్రీ అండి? ఏ కంట్రీ అనేది? గ్రీక్ కంట్రీ. గ్రీక్ లో ఈయన పుట్టింది ఎక్కడ అంటే ఆస్ట్రియా. ఆస్ట్రియన్ కంట్రీలో సామోస్ అనే ద్వీపం, ఐస్లాండ్, సామోస్ అనే ఐస్లాండ్ ఆస్ట్రియా కంట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో సామోస్ అనే కంట్రీలో, సామోస్ అనే ఐస్లాండ్ ఇది ఎక్కడ ఉందండి? ఆస్ట్రియా అనే కంట్రీలో ఉంది. ఆస్ట్రియా అనే కంట్రీలో సామోస్ అనే ఐస్లాండ్ లో పైథాగరస్ పుట్టినండి. ఓకే, he was born in ఆస్ట్రియా కంట్రీ
ఎట్ సామోస్ ఐస్లాండ్. ఓకేనా? ఈయన ఎవరు శిష్యుడు అండి? థేల్ స్టూడెంట్. ఓకేనా? సో ఈయన కాంట్రిబ్యూషన్స్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈయన యాక్చువల్గా ఆస్ట్రియా కంట్రీలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించక ఈయన ఇటలీ అనే ప్లేస్ లో, ఇటలీ అనే కంట్రీలో క్రాటాన్ అనే ప్లేస్ లో ఒక స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసిందండి. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ది ఆస్ట్రియా అండి. ఓకేనా? ఈయన అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించక ఏం చేసిందంటే ఆస్ట్రియా అనే కంట్రీలో ఉన్న పరిస్థితులు అనుకూలించక ఇటలీ అనే కంట్రీలో క్రాటాన్ అనే ప్లేస్ లో ఈయన స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసిందండి. ఆ స్కూల్ పేరు ఏం పేరండి? పైథాగరియన్ స్కూల్. ఎస్టాబ్లిష్డ్ ఏ స్కూల్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిట్స్ ఇవన్నీ ప్రతిదీ బిట్టే. పైథాగరియన్ ఎవరు స్టూడెంట్? థేల్ స్టూడెంట్. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన? గ్రీక్. ఓకే, గ్రీక్ సంబంధించిన. ఈయన ఏ దేశంలో పుట్టిండు? ఆస్ట్రియా అనే దేశంలో, సామోస్ అనే ఐస్లాండ్ లో. కానీ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను అనుకూలించక ఇటలీ అనే కంట్రీలో, ఓకే ఎక్కడండి? ఇటలీ అనే కంట్రీలో క్రాటాన్ అనే ఐస్లాండ్ లో ఈయన పైథాగరియన్ అనే స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈయన స్టూడెంట్స్ ఏమని పిలుస్తామంటే పైథాగోరియన్స్. ఏమని పిలుస్తామండి ఆయన స్టూడెంట్స్ ని? పైథాగరియన్స్. ఓకే, ఈ స్కూల్స్ ఉన్న దాన్ని ఏమంటారు స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అండి. ఇది నాట్ డే స్కాలర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ అండి. ఇది ఆయన ఎస్టాబ్లిష్ చేసిన పైథాగరియన్ స్కూల్ ఏ స్కూల్ అండి? రెసిడెన్షియల్ స్కూల్. ఈ స్కూల్ మీద వాళ్ళు ఒక స్కూల్ మీద ఒక సింబల్ ని దాన్ని ఏమంటారంటే 5 వెర్టిసెస్ సింబల్ అంటే ఇట్లా ఉండేదండి. ఈ సింబల్ ఉండేది 5 వెర్టిసెస్ సింబల్. ఆ స్కూల్ ముందు 5 వెర్టిసెస్ సింబల్ ఉండేది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పైథాగరియన్ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రెసిడెన్షియల్ స్కూల్. దాని ముందు ఏముండేదండి? 5 వెర్టిసెస్ సింబల్ ఉండేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏందో చూద్దాం. వీళ్ళు మేజర్ గా కాంట్రిబ్యూట్ చేసింది ఆ స్కూల్లో చెప్పేది మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, సైన్స్ చెప్పేవాళ్ళు, నెక్స్ట్ ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. ఆ స్కూల్లో ఏమేమి చెప్పేవాళ్ళండి? మ్యాథ్స్, సైన్స్, ఫిలాసఫీ, ఈ 3 సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. ఓకేనా? మీకు ఇంకో స్టార్టింగ్ రోజు మ్యాథమెటిక్స్ అనే డెఫినేషన్ చెప్పే రోజు మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పిన మ్యాథ్స్ అనే పద ప్రయోగం మొదటిసారి చేసిందే పైథాగరియన్ స్కూల్లో. మ్యాథ్స్ వర్డ్ ఫస్ట్ టైం యూజ్డ్ బై పైథాగరస్ అనొచ్చు, లేదా యూజ్డ్ ఇన్ పైథాగరియన్ స్కూల్. ఇక్కడ ఎందుకు పైథాగరియన్ స్టూడెంట్స్ ఎవ్వరు చాలా మంది దగ్గర దగ్గర ఒకసారి 200 మంది స్టూడెంట్స్ ఉండేది, ఒక్కొక్కసారి 200, 300, 200 to 300 స్టూడెంట్స్ వరకు కూడా రీచ్ అయిన సందర్భం ఉంది. కానీ ఎక్కడ కూడా పైథాగరియన్ స్టూడెంట్స్ యొక్క నేమ్ ఎక్కడ కూడా బయటికి రాలేదండి. ఎందుకు అంటే ఈ స్కూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ స్టూడెంట్ ఫైండ్ అవుట్ అయినా అది పైథాగరస్ అకౌంట్ లోకే పోవాలి. ఇంత మూర్ఖమో చూడండి. ప్రొఫెసర్ పైథాగరస్ అకౌంట్ లోకే పోవాలని చెప్పేవాళ్ళట. there are lot of research going on by using the 200 to 300 students. ఈ 200 మంది 300 మంది విపరీతమైన రీసెర్చ్ చేసేదట. కానీ ఫైనల్ గా స్టేట్మెంట్ ఎవరు కరెక్ట్ వచ్చేదండి? ప్రొఫెసర్ పైథాగరస్ పేరు మీదనే, నా పేరు మీదనే బయటికి రావాలి అది అని క్లియర్ ఇన్స్టిట్యూట్ చేసేవాడట పైథాగరస్. ఓకేనా? అంటే మనం ఇవి కూడా చెప్పాలి. చెప్తే ఏ క్వాలిటీ స్టూడెంట్ కి ఉండాలి, ఏ క్వాలిటీ ఉండకూడదో కూడా పిల్లవాడు రియలైజేషన్ అవుతాడండి. ఎంతసేపటికి పాజిటివ్నెస్ చెప్పొద్దు. అర్థమవుతుందా అండి? అప్పుడు జరగబడిన నెగిటివ్ చెప్పాలి, నెక్స్ట్ ఏం చెప్పాలి? పాజిటివ్నెస్ కూడా చెప్పాలి. దానివల్ల పిల్లవాడు ఏమనుకుంటాడు, ఓహో ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండకూడదు అనేది కూడా నేర్చుకుంటాడండి. ఓకేనా? సో పైథాగరస్ గురించి సరే అది ఆ పాయింట్ నేను తర్వాత చెప్తాను. బయటకు తెచ్చింది ఎవరు అన్నట్టు పైథాగరస్ యొక్క చరిత్ర గురించి బాగా ఎక్కువగా బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే, ఒక్క నిమిషం అండి, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. One minute.
Sir, Naga sir, is it audible to you? Yes, Yes, sir. sir. Some technical problem is there. Pen workout లేదు. వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా బయటికి రా వాళ్ళకి సంబంధించిన ఎక్కడ స్టోరీని కూడా బయటికి రానియకుండా ఈయన పేరు మీదనే బయట తీసుకొచ్చేటాడు. లాస్ట్ చూడండి ఎంత క్రూరం. ఎంతమంది ఒక స్టోరీ చెప్పాను. పైథాగరస్ ఆ థీరం యొక్క స్టేట్మెంట్ ని పైథాగరస్ థీరం ఉంది కదండి, ఆ థీరం యొక్క స్టేట్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేసి మంచి సంబరాలు జరుపుకొని ఇట్లా చేసుకుంటున్న క్రమంలో అక్కడ ఇమీడియట్ గా హిప్పాపస్ అనే స్టూడెంట్ క్వశ్చన్ చేస్తే అతను కూడా చంపిండు. లాస్ట్ కు పైథాగరస్ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఆ పిల్ల ఇట్లా క్వశ్చన్ చేసి వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, ఎద్దును బలిస్తున్నారు, అసలు లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ స్కూల్నే ధ్వంసం చేస్తారు. అక్కడ కాటన్ ప్లేస్ లో ఆ పైథాగరస్ యొక్క స్కూల్ నే ధ్వంసం చేసేస్తారు, మొత్తం ధ్వంసం చేస్తారు. ధ్వంసం చేస్తే ఆయన అక్కడ ప్లేస్ నుంచి పారిపోతాడు పూర్తిగా. అసలు పైథాగరస్ అక్కడ నుంచి పారిపోతాడు. సో పైథాగరస్ ఎక్కడికి పారిపోతాడు అంటే మెటాఫాంటం అనే ప్లేస్ కి పారిపోతాడు. ఆ మెటాఫాంటం అనే ప్లేస్ కి పారిపోయిన తర్వాత మెటాఫాంటం ప్లేస్ కదా కూడా అక్కడ నుంచి పారిపోయినని చెప్పేసి ఆయన లాస్ట్ హత్య చేస్తారని, చంపుతారండి. పైథాగరస్ చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు అంటే ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ కి ప్రూఫ్స్ ఉండవు. వీళ్ళు ఏంది అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, రీసెర్చ్ జరుగుతుంది కానీ అన్నిటికీ ప్రూఫ్ రావు. ఏది జరిగినా నిగూఢంగా లోపలనే జరుగుతుంటది, మొత్తం బయటికి ఏది తెలియపరచరు. ఎందుకంటే ఆయన ఎవరికి అంత దాని ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదు, ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఫ్రీడమ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈ రాజు ఏం చేస్తారంటే వీడంతా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు చెప్పేసి మెటాఫాంటం పోతే కూడా అక్కడ చంపేస్తారు అతన్ని. ఆయన చంపేసిన తర్వాత ఆయనను ఫాలో అయిన ఆయన స్టూడెంట్స్ ఎపికరమస్ కానీ, హిప్పటస్ కానీ, ఫిలోడస్ కానీ, ఆర్కిటస్ కానీ వాళ్ళందరూ కూడా ఈయన చేసిన రీసెర్చ్ ఆయన కాంట్రిబ్యూషన్స్ అన్నింటిని బయటికి తీసుకొచ్చి మేజర్ గా ఆయన స్టూడెంట్ ఫిలోడస్ అండి, ఫిలోడస్ సీక్రెట్స్ ఆఫ్ రైటింగ్స్ అని చెప్పేసి ఒక బుక్ రాసి ఆ రచనల్లో పైథాగరస్ యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకొస్తాడు. అంటే నెగిటివ్ షేడ్ పక్క పెడతాయి. ఇఫ్ యూ కీప్ ద నెగిటివ్ షేడ్ అసైడ్, దేర్ ఆర్ ద లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద పైథాగరస్. ఆ కాంట్రిబ్యూషన్స్ అన్నిటిని కూడా ఫిలోడస్ ఆయన రాసిన రచనలో బయటికి తీసుకొస్తాడు. ఆయన పైథాగరస్ యొక్క థీరం కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే పైథాగరస్ థీరం ఏదైతే ఉందో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అనేది థీరం ఉందో ఆ స్టేట్మెంట్ కి పైథాగరస్ ప్రూఫ్ ఇవ్వలేదండి. 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూక్లిడ్ తను రాసిన ఫేమస్ గ్రంథం ఏంటంటే, ఫేమస్ బుక్ ఏంది, ద ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఆయన చనిపోయిన తర్వాత 200 years తర్వాత పైథాగరస్ థీరం యొక్క ప్రూఫ్ ఇస్తారు. ఆ పైథాగరస్ ప్రూఫ్ ఎప్పుడైతే థీరం బయటకు వస్తుందో అప్పుడు పైథాగరస్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి రోమ్ నగరంలో పైథాగరస్ యొక్క విగ్రహాన్ని పెడతారండి. పైథాగరస్ యొక్క గొప్పతనాన్ని. అప్పుడేమో పిచ్చోడని చంపారు. చూడండి, 200 years మీన్స్ ఇట్స్ నాట్ ఏ జోక్. ఆఫ్టర్ 200 years దే హావ్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పైథాగరస్ అండి. ఓకే, రోమ్ లో ఆయన విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో పైథాగరస్ చెప్పిన వాటిలో ఇంకా బ్యూటీ ఏంటంటే, ఆయన చెప్పిన వాటిలో ఎక్కడైతే క్యూబ్స్ తీసుకుంటాం, రకరకాల క్యూబ్స్ ఉంటాయండి. క్యూబాయిడ్ ఉంటుంది, స్పియర్ ఉంటుంది. క్యూబ్స్ ఇన్ ద సెన్స్ వాట్ యు కాల్ కోనే కావచ్చు, నెక్స్ట్ స్పియరే కావచ్చు. ఇవన్నిట్లలో ఆయన ఏమంటాడంటే క్యూబ్స్ లలో స్పియర్ చాలా అందమైంది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ప్లేన్స్ లలో స్క్వేర్ ప్లేన్లలోనే ఉంటది, నెక్స్ట్ సర్కిల్ ప్లేన్లలోనే ఉంటది, నెక్స్ట్ రెక్టాంగిల్ ప్లేన్లలోనే ఉంటది, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్లేన్లలోనేమో సర్కిల్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, క్యూబ్స్ లలోనేమో ఏంటండి స్పియర్. ఈ రెండు చాలా అందమైనవి అని చెప్పేసి చెప్తారండి. ఏమని చెప్తారండి ఆయన? చాలా అందమైనవి అని చెప్తారండి. ఓకే, ఇట్స్ రైటింగ్ సార్. నౌ క్యూబ్స్ లలో స్పియర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. క్యూబ్స్ లలో స్పియర్, నెక్స్ట్ ప్లేన్స్ లలో ఏంటంటే సర్కిల్. ఇవి రెండు చాలా అందమైనవి, బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ నాగేష్ సార్? ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ నౌ? yes sir. ఓకే, రైట్. సో ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో, గ్రేట్ స్టేట్మెంట్లలో క్యూబ్స్ లలో స్పియర్, ప్లేన్స్ లలో సర్కిల్, ఈ రెండు చాలా అందమైనవి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో రైట్. సో నెక్స్ట్ ఇంకా కాంట్రిబ్యూషన్స్ లో, ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ లో ఇంకా ఉన్న కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే, ఆయన ఫస్ట్ టైం నెంబర్స్ హ్యాస్ క్లాసిఫైడ్ as even numbers and odd numbers by Pythagoras అండి. ఫస్ట్ టైం నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ గా, ఆడ్ నెంబర్స్ గా క్లాసిఫై చేసిన వాళ్ళు
ఎవరు అంటే పైథాగరస్ అండి. ఆయన పైథాగరస్ కి నెంబర్స్ అంటే చాలా ఇష్టం అండి. నెంబర్స్ తోటి ఆడుకునేటోడు. అందుకే ఆయన నెంబర్స్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడంటే అంకెలే విశ్వ శాసనకర్తలు అంటాడు తెలుగులో. బట్ ఇంగ్లీష్ లో ఏమంటాడంటే నెంబర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండి. నెంబర్స్ ఆర్ యూనివర్స్ ప్రిడామినర్స్. ప్రిడామినర్స్ నెంబర్స్ ఆర్ యూనివర్స్ ప్రిడామినర్స్ అంటే సంఖ్యలు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళ కోసం విశ్వ శాసనకర్తలు. ప్రిడామినర్స్ అంటే శాసనకర్తలు అండి. ప్రిడామినర్స్ అంటే శాసనకర్తలు. ఆయన అందుకే స్టేట్మెంట్స్ ఇస్తాడు. నెంబర్స్ ఆర్ యూనివర్స్ ప్రిడామినర్స్. ఓకే, సో ఫస్ట్ టైం నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ గా ఆడ్ నెంబర్స్ గా క్లాసిఫై చేసింది కూడా ఎవరు అంటే ఈయన ఏమంటాడంటే ఇంకొక నెంబరు ఎవ్రీ ఆడ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ n+1 హోల్ స్క్వేర్ అండ్ n స్క్వేర్ అంటాడండి. నువ్వు ఏ ఆడ్ నెంబర్ అయినా తీసుకో, ప్రతి ఆడ్ నెంబర్ ని n+1 హోల్ స్క్వేర్ n స్క్వేర్ యొక్క డిఫరెన్స్ గా రాయొచ్చు అంటాడండి. అందుకే చూడండి మనం ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n+1 హోల్ స్క్వేర్ అంటే ఏమైతుందండి n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముందండి -n స్క్వేర్. -n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ గెట్ క్యాన్సల్. దెన్ వాట్ ఇస్ ద రిమైనింగ్ వన్ 2n ప్లస్ 1. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ప్లస్ 1. అవునా కదండి? మన డైరెక్ట్ స్టేట్మెంట్. అందుకే ప్లీజ్ ట్రై టు ఇంక్లూడ్ దీస్ కాన్సెప్ట్స్. ఇది ఎట్లా వచ్చింది అని పిల్లవానికి డైరెక్ట్ అరే బాబు ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n, ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ప్లస్ 1 అంటే వాడు బై హార్ట్ చేస్తాడండి. దాంతో పాటు అరే పైథాగరస్ అప్పుడు ఏమన్నాడంటే ప్రతి ఆడ్ నెంబర్ ని n+1 హోల్ స్క్వేర్ n స్క్వేర్ యొక్క డిఫరెన్స్ గా రాయొచ్చు అని చెప్పిండు. ఓహో n+1 హోల్ స్క్వేర్ n స్క్వేర్ యొక్క డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే 2n+1 వచ్చింది. దేర్ఫోర్ ఎవ్రీ ఆడ్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n+1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n+1. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి. ఆర్ యు క్లియర్? ఓకే, నెక్స్ట్ and they stated that the sum of the first odd numbers. ఇంకొకటి ఈయన చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఏంటంటే మనకు తెలుసు అది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఎంత అవుతుందండి ఈజ్ n స్క్వేర్. అవునా కదండి? మీరు చూడండి వాట్ ఆర్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 + 3. ఎన్ని తీసుకున్నా అండి 2. 1 + 3 వాల్యూ ఎంత? సారీ 1 + 3 వాల్యూ ఎంత అండి 4. ఈజ్ ఇట్ 2 స్క్వేర్ ఆర్ నాట్? ఎన్ని తీసుకున్నాం మనం? ఫస్ట్ 2 నెంబర్స్. వీ హావ్ టేకెన్ 2 నెంబర్స్. సో n ఈక్వల్ హౌ మచ్ 2. దేర్ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ? n స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్, నథింగ్ బట్ 4. Is it equal or not? If I am going to take one more example, first 3 numbers 1 + 3 + 5. I have taken. What is the 1 + 3? 4. 4 + 5 9. So how many numbers I have taken? n equal to 3. Then that sum should be equal to n square. What is n square? 3 square. 3 square is 9. Therefore 9 equal. So because of that, it has given the sum of the first n odd numbers is equal to ఎంత అని చెప్పిండండి n square. ఇవన్నీ ready-made statements to us. All the statements they have established well in advance and they have ready-made. They have given as a ready-made to us. వాళ్ళందరూ మనకు ఆల్రెడీ క్లియర్ గా చేసి రెడీగా పెట్టినారు. ఈ స్టేట్మెంట్స్ కి వాళ్ళ వెనక ఒక కొత్త స్టేట్మెంట్ ఇప్పటివరకు మీరు ప్లీజ్ ఇమాజిన్ అండి, మనకి ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ లో లేని స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ మనం ఇప్పటివరకు ఇవ్వాలి అనుకుంటే యూ ప్లీజ్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ టు us. అటువంటిది ఆయనకి ఎంత రీసెర్చ్ చేస్తే ఈ రెండింటిని గుర్తు వచ్చేది n స్క్వేర్ అని, ఈ మూడింటిని గుర్తు వచ్చేది ఇంత అని, ఎంత రీసెర్చ్ జరిగితే ఆ రోజులో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయనకి థాట్ వచ్చి ఉంటుందని చెప్పండి. ఇంకొకటి ఏమన్నాడండి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఆడ్ అయితే ఓకే, ఒకవేళ n ఈవెన్ నెంబర్స్ అయితే దేనికి ఈక్వల్ అంటే n ఈవెన్ నెంబర్స్ అయితే మీకు తెలుసండి n × n + 1. n ఆడ్ అయితే n స్క్వేర్ కి ఈక్వల్, n ఈవెన్ అయితే దేనికి ఈక్వల్ n × n + 1. Let us see the one example. What is the first even number? 2. The second one 4. 2 + 4 6. Am I right or not? Right. ఎన్ని తీసుకున్నామండి n ఈక్వల్ టు ఫస్ట్ రెండు ఈవెన్ నెంబర్లు తీసుకున్నాం. దేనికి ఈక్వల్ అని చెప్తున్నామండి n × n + 1. What is the n? How many we have taken? 2. 2 × 2 + 1.
Then what is the value? 2 into 2 plus 1, 3. Then that is equal to 6. Therefore, 6 is equal to 6. Let us take one more number. Okay. 2 plus 4 plus 6. How much? 12. So how many numbers we have taken? 3. N equal to 3. N equal to 3. So sorry. Here I am taking n equal to 3. Then this is equal to n into n plus 1. Therefore, 3 into 3 plus 1. That is equal to 3 into 4. Finally, that is equal to 12. That's 12 equal to this 12. Okay. So because of that reason, so he has stated that sum of first n even and odd equal to n square, even equal to n into n plus 1. This statement is given by Pythagoras. This statement is given by Pythagoras. Okay. And one more important statement, they have introduced the one more important statement. They introduced the triangle numbers. Triangle numbers. What it mean by triangle numbers? They are always in the form of, sorry, triangle numbers అంటే ఏంటండి? చూడండి, నేను ఇక్కడ ఒకటే ఉంటే ఇది ట్రయాంగిల్ షేప్ అనుకోండి. ఇది ట్రయాంగిలే కదండి. ఓకే, ఇంకా 3 తీసుకున్నాను. ఇది ట్రయాంగిలే కదండి. యూ ప్లీజ్ ఇమాజిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్ లో బిట్వీన్ లో తీసుకోండి. ఈ బిట్వీన్ లో మళ్ళీ బిట్వీన్ లో తీసుకోండి. మళ్ళీ బిట్వీన్ లో తీసుకోండి. ఈజ్ ఇట్ ట్రయాంగిల్ ఫార్మ్ ఆర్ నాట్? దీస్ ఆర్ ద ట్రయాంగిల్ ఎలిమెంట్స్. కొద్దిగా అంటే నీట్గా వస్తుంది. ఇది ఎంత అండి? ఇందులో ఎన్ని డాట్స్ ఉన్నాయండి? 1. ఇందులో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయండి? 3. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 4 + 3 7, 7 + 2 9 + 1 10 డాష్ డాష్ డాష్. నౌ యూ కెన్ ఇంక్రీజ్ ద బేస్. ఇక్కడ ఫస్ట్ బేస్ అని తీసుకున్నా ఒకటే, సెకండ్ లో 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ లో 3, నెక్స్ట్ లో 4, ఈ 4 నుంచి నెక్స్ట్ 3, నెక్స్ట్ 3 నుంచి నెక్స్ట్ 2, నెక్స్ట్ నుంచి 1. సో దేర్ ఫోర్ 1, 3, 6, 10, సారీ, ఓకే, 6, 10, డాష్ డాష్. వీటిని ఏమంటాం అంటే ట్రయాంగిల్ నెంబర్స్ అంటాం. ట్రయాంగిల్ నెంబర్స్. సార్ ఎట్లా గుర్తుంచుకోవాలి? ఈయన ఇట్లా ఇయ్యటమే కాకుండా, సార్ నేను ఇప్పుడు బేస్ ఫస్ట్ 1 3 6 10 నెక్స్ట్ చెప్పండి అంటే చెప్పడానికి కూడా ఎంత బ్యూటీ చూడండి. ఆయన చెప్పిన నెంబరు ఇచ్చిన ఫార్ములా n into n + 1/2 అన్నాడు. n into n + 1/2. నువ్వు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. n = 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి ఏమొస్తుంది? n = 1. అప్పుడు ఏమవుతుందండి? 1 into 1 + 1/2. ఓకే, సో అంటే 1 + 1 2 2 క్యాన్సల్. దెన్ దిస్ 1 ఈక్వల్ అయిందా లేదా? ఇప్పుడు చూడండి n = 2 తీసుకోండి. ఏమవుతుందండి? 2 into 2 + 1/2. ఓకే, ఏమంటే 2 2 క్యాన్సల్. మిగిలింది ఎంత? 2 + 1 ఎంత అండి? 3. 3 ఈక్వల్ అయిందా లేదా? ఇప్పుడు n = 3 తీసుకోండి. ఏమవుతుందండి? 3 into 3 + 1/2. ఓకే, సో 3 + 1/2 అంటే 3 + 1 4, 2 1s are 2 2s are 2 3s are 6. ఈక్వల్ అయిందా లేదా? సో అంటే ఎవ్రీ ట్రయాంగిల్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n into n + 1/2. ఈ కాన్సెప్ట్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన కూడా ఎవరు అంటే పైథాగరస్. ఆర్ యు క్లియర్? ఓకే, సో ఆయన ఫస్ట్ సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ ఈ ఫామ్ లో ఉంటాయని, సమ్ ఆఫ్ n ఆడ్ ఈ ఫామ్ లో ఉంటాయని, నెక్స్ట్ వాటితో పాటు ట్రయాంగిల్ నెంబర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇతని. ఓకేనా? ఇంకొకటి చాలా ఇంట్రడ్యూస్ ఉంది, పర్ఫెక్ట్ నెంబర్స్ ని కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది పైథాగరస్ అండి. ఐ థింక్ డూ యూ నో పర్ఫెక్ట్ నెంబర్? పర్ఫెక్ట్ నెంబర్ అంటే తెలుసా అండి? ఏంటి చెప్పండి పర్ఫెక్ట్ నెంబర్స్? 6 is a perfect number. Sum of divisors is the double of the number is called perfect. Very good. Thank you. So what are the sum of the divisors of the number is double of that number. అంటే 6 తీసుకున్నాను. 6 కి ఏంటి చెప్పండి? 1 is a divisor, 2 is a divisor, 3 is a divisor, and 6 is a divisor. Am I right or not? Okay, if I am going to take 1 + 2 + 3 + 6, ఎంత చెప్పండి? మొత్తం ఎంత అవుతుంది? 12. 12 is 2 times 2 6 or not? 2 times 2 6 or not? Okay,
So let us discuss one more example. Let us take one more count example. We will take 28 is a perfect number or not? Okay. So what are the divisors? 1, next 2, next 4, next 7, next. Is there any other? 14. Am I right? Am I missing? Okay, right. These are the divisors. Now let us take the sum of these. Right. 1 plus 2, 3. 3 plus 4, 7. 7 plus 7, 14. 14 plus 14, 28. 28 plus 28. How much? 56. Is it double to 28 or not? So these are the perfect numbers. ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన పైథాగరస్ అండి. ఇవి ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ నెంబర్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power k minus 1 into 2 power k minus 1. ప్రతి పర్ఫెక్ట్ నెంబర్ ఈ ఫామ్ లో ఉంటది అని చెప్పిండండి. 2 power k minus 1. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుంది అంటే వేర్ k ఈక్వల్ టు ఏం తీసుకుంటామండి? 1 2 3 లా కాదండి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 డాష్ డాష్. నౌ లెట్ us వెరిఫై k ఈక్వల్ టు 2. నేను కంటెంట్ చెప్తున్నా అనుకోకండి, ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా నేను సింపుల్ గా ఒకటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి చెప్పింది నేనే, ఆ ఫామ్ 2 power k into k minus 1 చెప్పొచ్చు. కానీ ఈ చర్చ జరగడం వల్ల మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్, ఓకే సార్ పలాంక ట్రయాంగిల్ నెంబర్స్ అంటే ఇట్లా బొమ్మే చూపించండు, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఇవి చూపించండు. సో కాబట్టి ఇక మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇక్కడ చూడండి k ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ ఏం దొరుకుతుంది చెప్పండి. ఇప్పుడు 2 power k అంటే ఎంతండి? 2 minus 1 into 2 power 2 minus 1. ప్లీజ్ సింప్లిఫై. 2 power 2 minus 1 2 power 1. 2 power 2 అంటే 4 minus 1. ఫైనల్ 2 into 4 minus 1 2 3 6. ఫస్ట్ నెంబర్ అదే కదండి. నౌ యూ కెన్ వెరిఫై బై టేకింగ్ 3, 5, 7 ఆల్సో. ఓకే. సో దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ నెంబర్స్. ఓకే. ఆయన వాటితో పాటు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇంకా చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. జామెట్రీ కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయండి తన వేసినలో. ఇంకొకటి మనం జామెట్రీ కాంట్రిబ్యూషన్స్ కంటే నెంబర్ సిస్టమ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పుకున్నాం. ఓకే. ఇంకొక కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన ఆయన. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక మనకు తెలుసు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటో. 1 is పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? చెప్పాలి నాకు. 1 is పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్? పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్లా తీసుకోండి. ఓకేనా? చూడండి బ్యూటీ. మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకు వచ్చిన ఏదో 1 square 2 square కాదండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే. ఓకేనా? నెక్స్ట్ ఏమొస్తుందండి? 3 తీసుకోండి. 1 term ఎన్హాన్స్ చేసినాను, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేసుకుందాం, ఇంకొకటి పెంచుకుందాం. ఓకేనా అండి? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? రైట్. ఇందులో ఎన్ని ఉన్నాయండి నెంబర్స్? 1. ఇందులో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయండి? ఈ సర్కిల్స్ 4. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 9. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 16 డాష్ డాష్ డాష్. దేర్ఫోర్ 1 square, 4 it can be written as 2 square, 9 can be written as 3 square, 16 can be written as 4 square. So these are the perfect squares. Okay. So these are the contributions by ఇంకా ఫ్రెండ్లీ నెంబర్స్ కూడా ఉంటాయండి. సో పాలిగాన్ నెంబర్స్ అని, ఫ్రెండ్లీ నెంబర్స్ అని. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది తనే అండి. ఓకేనా? సో హియర్ దీస్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ రిగార్డింగ్ number system only. Not only in number system, he has given the contributions in geometry also. He has given the contributions in geometry also. Okay. So now due to time constraint only, I have given the explanation regarding the contributions in number system. These are the contributions regarding the what you call Pythagoras. Okay na? So Pythagoras సంబంధించిన ఏమేమి ఇచ్చినామండి? Pythagoras గ్రీక్ మ్యాథమెటిషియన్, తను థేల్స్ స్టూడెంట్. ఓకే. ఆయన పుట్టింది ఎక్కడండి? ఆస్ట్రియా కంట్రీలో, సోమోస్ అనే ఐస్లాండ్ లో పుట్టిండు. ఓకేనా? ఆయన ఎస్టాబ్లిష్ చేసిన స్కూలు ఆస్ట్రియా అనే కంట్రీలో స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కరెక్ట్, ఆ వాతావరణం అనుకూలించక, అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసింది? క్రాటన్. ఓకేనా? క్రాటన్ అనే ప్లేస్ లో
ఎక్కడ ఉంటుందండి? ఇటలీ అనే ప్లేస్ లో, క్రాటన్ అనే ప్లేస్ వద్ద, ఇటలీ దేశంలో క్రాటన్ అనే ప్లేస్ లో పైథాగరియన్ అనే పేరుతోటి ఆయన స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఆయన కాంట్రిబ్యూషన్స్ అన్నిటిని బయటికి తీసుకొచ్చిన మ్యాథమెటిషియన్ ఫిలోడస్ అండ్ యూక్లిడ్. ఓకే, ఆయన కాంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి ఆయన ఫస్ట్ టైం నెంబర్స్ 2 టైప్స్ గా డివైడ్ చేసిన. ఒకటి ఏంటండి? ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఆయన ఇచ్చిన మేజర్ గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే నెంబర్స్ ఆర్ యూనివర్స్ ప్రిడామినర్స్ అంటే సంఖ్యలు విశ్వశాసనకర్తలు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆయన ఇంకొక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఆడ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ n+1 హోల్ స్క్వేర్ అండ్ n². ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయొచ్చు అని చెప్పిండు. వాటిని సింప్లిఫై చేస్తేనే మనకు 2n+1 వచ్చింది. దేర్ఫోర్ ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n+1 అని చెప్పిండు. నెక్స్ట్ అతను ఇంకేమంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నెంబర్స్ ఏమో n² ఫామ్ లో ఉంటాయి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n into n+1 అని చెప్పిండు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ has given by Pythagoras is he has introduced the what you call triangle numbers. Okay, బ్యూటీ చూడండి, మీరు ట్రయాంగిల్ నెంబర్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఒక దగ్గర చూసుకోండి. ఏంటి అండి? 1, 3, 6, 10 ఉంటాయండి. అవి ఏ ఫామ్ లో ఉంటాయంటే n into n+1/2 ఫామ్ లో ఉంటాయని చెప్పిండు. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఆ పర్ఫెక్ట్ నెంబర్స్ ఏ ఫామ్ లో ఉంటాయంటే 2^k - 1, 2^k - 1, 2^k - 1 into 2^k - 1 ఫామ్ లో ఉంటాయని చెప్పిండు. వాటితో పాటు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకేనా? అట్లా మీరు క్లాస్ ఇప్పుడు అయిపోగానే ఇమీడియట్ గా ఎంబడి పైథాగరస్ అని పెట్టుకుని కీ కాన్సెప్ట్స్ రాసుకోవాలి వెంటనే. పైథాగరస్ ఈయన గ్రీక్ సంబంధించిన ఆయన. ఓకేనా? ఈయన ఆస్ట్రియా దేశం, సోమోస్. ఇట్లా మీరు ఓన్లీ ఇట్లా రాసుకోండి. ఓకేనా? ఈయన తేల్స్ స్టూడెంట్. ఓకేనా? ఈయన ఇటలీలో క్రాటాన్ లో రాసిండు అని కళ్ళు మూసుకొని ఒకసారి పెన్ తో రాసుకుంటే మీరు మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదండి. షార్ట్ కాన్సెప్ట్ లో, షార్ట్ ప్లేస్లలో రాసుకుంటే మీరు మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎక్కడ ఉండదండి. దీస్ ఆర్ ద బేసిక్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది పైథాగరస్ రిగార్డింగ్ వాట్ యు కాల్ ఏమంటారండి నెంబర్ సిస్టమ్ అండి. ఓకే, సో టుమారో we will discuss the contributions of Pythagoras in geometry. Then after we will discuss about the Euclid, and then after we will discuss about the Diophantus, and we will discuss about the Indian mathematicians also. Okay, so right, and these are contributions. Okay, so today I don't want to go for the questions, and why? Because I have not finished the complete syllabus. Let us go for the complete syllabus on tomorrow if possible. Then after we will discuss the bits. Neatly tarvata whatever the statements has given by the Pythagoras, of course some 90% are correct, but few statements are fails. For example, other than the irrational number concept wrong అప్పటికి లేదు. అటువంటి ఏ స్టేట్మెంట్స్ అయితే ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన స్టేట్మెంట్స్ అన్నిటిని ఇవి తప్పు అని ప్రూవ్ చేసిన మ్యాథమెటిషియన్స్ ఎవరంటే కేఎఫ్ గాస్. అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే కేఎఫ్ గాస్, నెక్స్ట్ రీడ్మెన్, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పైథాగరస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కొన్ని తప్పు ఉన్నాయి అని ప్రూవ్ చేసి ఏ స్టేట్మెంట్స్ తప్పున్నాయో అవన్నీ రాసిన వాటిలో మీరు చెప్పిన స్టేట్మెంట్ కూడా ఒకటండి. అవి ఇచ్చింది ఎవరంటే కేఎఫ్ గాస్. ఓకేనా? సెమీ సర్కిల్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ యు కన్స్ట్రక్ట్ ఓకే కన్స్ట్రక్ట్. అది డయాగ్రామ్ కొంచెం రాంగ్ చేసింది సార్. అంటే నేను రఫ్ డయాగ్రామ్ ఇచ్చాను. కంటెంట్ లోకి పోయినప్పుడు మనం డెప్త్ అవ్వచ్చు. సార్ చెప్పండి. ఓకే సార్, ఎవరీ ఆడ్ నెంబర్ అది 0 కి మనం ట్రై చేస్తే 1 వస్తుంది సార్. ఇక్కడ విషయం నెంబర్ అనేది 0 తో ట్రై చేస్తే అది 1 వస్తుంది సార్. మనకి డియర్ ఫ్రెండ్స్, నేను ఏమంటున్నా ఒక మాట ఏమని చెప్తున్నానంటే కంటెంట్ ఇన్ డెప్త్ గా మనం గుర్తుంచుకోవాల్సింది యాజ్ పర్ మెథడాలజీ స్టేట్మెంట్. అది ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది ఏంటంటే ఆ ఫెయిల్యూర్ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ కేఎఫ్ గాస్ ద్వారా ఇచ్చిండు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే అది n = 0 వద్ద అవుతుందా, ఇంకా అసలు అసలు నేను ఎక్కడ కూడా n ఏంటో చెప్పలే మీకు. మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ we can write down every odd number as a difference of n+1 whole square minus n² అని రాశాను. బట్ అదే నేను పర్ఫెక్ట్ స్క్వేర్ 2^k - 1 into 2^k - 1 రాసిన అక్కడ k is a prime number అని మెన్షన్ చేశాను. బట్ I have not mentioned ఫెయిల్యూర్ కేసెస్ ఉండొచ్చు. ఆ ఫెయిల్యూర్ కేసెస్ ఏమేమి ఉంటాయి అనేది అది మనకి ఇప్పుడు అసందర్భం. అక్కడ ఏమంటే కంటెంట్ లో డిస్కస్ చేస్తాం నేను క్లియర్ గా. ఒకవేళ మేబీ నేను ఎక్కడ ఫెయిల్యూర్ ఉందో చూడలేదు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ పర్ పెడగాకి మనకున్న ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ స్టేట్మెంట్ ఎవరి చేత ఇవ్వబడింది, ఇంతవరకు మనం కమిట్ అయి ఉందాం. అర్థమైందా? దాంట్లో ఎక్కడ ఏమైనా ఫెయిల్యూర్ ఉంది ఏదైనా ఉంది అంటే అది మనము కంటెంట్ లో డిస్కస్ చేద్దాం.
Right, sir. Right, sir. Any more questions from your side? అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అవాయిడ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఏమైతుందంటే ఆ చర్చ ఇంకెక్కడికో పోతుంది, కంటెంట్ డిస్కస్. ఇప్పటికే కొద్దిగా కంటెంట్ ఎక్కువ నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. Yeah, that's correct, sir. సార్ అడగండి సార్, ఇంకేమన్నా ఉంటుంది దీనికే ప్రిసైజ్ గా అండి, దీనికే కన్ఫర్మ్ అడగండి మెథడాలజీకి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రజని గారు అడగండి. సార్ అది నోట్స్ ఏమైనా షేర్ చేస్తారా సార్? ఇంకొక 1 or 2 days అండి, అయిపోయింది, ఆల్మోస్ట్ రాస్తున్నాను. చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత PDF పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఈ రోజు అయ్యాను సార్, నేను అంతకు ముందు క్లాసెస్ మిస్ అయ్యాను. నేను మీకు ఒక ఫేవర్ ఏంటి అంటే, మీరు డైరెక్ట్ ప్రింట్ ఉంటే ప్రింట్అవుట్ PDF ప్రింట్అవుట్ తీసుకొని చదువుకునే పరిస్థితి తప్పితే ఎక్కడ మళ్ళీ మీరు పెన్ను పెట్టి నోట్స్ రాయకుండా రాస్తున్నాను నోట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ Sangeeta, can you ask the questions? Hi sir, good evening sir. Is there any chance to conduct 2 sessions per a day sir? మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు ఒక మేడం చెప్పారు 1 day సార్ ఫస్ట్ డే మిస్ అయినా అని. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా 1.5 hour కాదు 2 hours కూడా గుంజొచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ 2.5 hours కూడా గుంజొచ్చు. విషయం ఏంటంటే, కొంతమంది ఇప్పుడు మీరున్నారు సార్, సార్ కొద్దిగా మంచిగా జరుగుతుంది క్లాస్ అని మీ ఫ్రెండ్ చెప్తారు. మీ ఫ్రెండ్ పోయి ఇంకొకరు చెప్తారు. వీళ్ళు జాయిన్ అయ్యే లోపల ఉన్నది అయిపోతే 2 sessions చెప్పిన అనుకోండి, నేను వితిన్ 2 days లోనే చాప్టర్ అయిపోతుంది, మళ్ళీ ఆ చాప్టర్ చెప్పండి అంటారు. అందుకోసం కొన్ని రోజుల వరకు, ఇప్పుడు ఎట్లాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ యూ మైట్ బి ఫ్రీ ఆన్ ఎంటైర్ డే. ఓకే, ఒకసారి మనకు రైట్ నో మోర్ రిజిస్ట్రేషన్స్ అని కనుక ఫిక్స్ అయింది అంటే, నాగేశ్వర్ గారు హెల్ప్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకొని దాన్ని ఎట్లా అయిందనేది ఎక్స్టెండ్ చేయాలనేది మేము సార్ డిస్కస్ చేసుకొని మీకు చెప్తామండి. Sure, sir. Sure.